కూడి ఉన్న మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఐశ్వర్యముతోనూ నెమ్మదితోనూ కాచి కాపాడుగాక. కీర్తనల గ్రంథము 33వ సంకీర్తన, కీర్తనల గ్రంథం 33వ సంకీర్తన 4వ వచనం. కీర్తనల గ్రంథం 33వ సంకీర్తన 4వ వచనం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. చెప్పండి మాట. ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఎవరికి? మనకు ఆయన నమ్మకంగానే చేశాడు, కానీ మనం ఆయనకి ఎంత నమ్మకంగా ఉంటున్నాం? ప్రత్యేకించి యొక్క ఆధ్యాత్మిక వసంతంలో వెలుగులో ఇక 4వ ఆదివారము మనము కోల్పోయిన దాన్ని పొందుకున్నట్టుగా ప్రభు ఇచ్చిన కృప ఇది. యెహోవా వాక్యము యథార్థమైనది. యెహోవా వాక్యము, తండ్రిగా ఆయన వాక్కు చాలా చాలా నిజమైనది. సత్యం అంటాం కదా, దానిలో ఏ తేడా లేదు, ఏ తారతమ్యం లేదు, ఏ విధమైన భేదము లేదు. యథార్థత. మన యథార్థతలో లోపం ఉంటుందేమో, కానీ ఆయన యథార్థతలో ఏ లోపం కలుగును గాక అంటే కలిగింది. అది భూమి కానీ ఆకాశం కానీ సృష్టిలో ఏదైనాను కలుగును గాక అంటే కలిగింది. జరుగును గాక అంటే జరిగింది. అంతే. ఆయన నోట ఏ మాట అయితే వస్తుందో ఆ మాట తప్పనిసరిగా క్రియారూపముగా మన కళ్ళ ముందు ఉంటుంది. ఇది దేవుని యొక్క యథార్థత. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, 2వ లైన్కి వచ్చేసరికి చెప్పండి ఈ మాట మరొకసారి. ఆయన చేయునదంతయో నమ్మకమైనది. మనం నమ్మాలంట. అందుకని కింద అన్నాడు ఆయన, లోకము ఆయన కృపతో నిండి ఉన్నది, యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటికి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు. ఏందండి ఇది? కొట్లంటే స్టోరేజ్ పాయింట్స్. లాకర్లలో ఏం పెట్టుకుంటారు మీరు? ఘన పదార్థాన్ని పెడతారు, కానీ ఇక్కడ ద్రవ పదార్థాన్ని పెడతానంటున్నాడు. దానికి హద్దులు కడతానంటున్నాడు ప్రభు. హద్దుల్ని నమ్ముతారా దీన్ని? మరి ఇప్పటి వరకు ఆయన సృష్టిలో అన్ని కలుగును గాక జరుగును గాక అంటే జరిగినాయి. మరి ఇదెందుకు నమ్మం? నీ నమ్మకం ఏందో ఇక్కడ తెలిసింది. తండ్రిగా ఆయన ఉండి జరిగించినవన్నీ యథార్థము నమ్మదగినవి. కుమారునిగా యేసు ప్రభు జరిగించినవన్నీ జరిగి ఉన్నవి, నమ్మకమైనవి. జ్వరముతో ఉన్న పేతురు అత్తకు ప్రార్థన చేశాడు. ఆమెను ముట్టగానే జ్వరం వదిలిపెట్టింది. కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళ లేని వారిని చేపట్టి లేపాడు. ఎన్ని ఆశ్చర్యాలు చేసిన ఆయన మీద నమ్మకం ఎలా ఉన్నది, ఆ రోజు కాదు ఈరోజు ఎలా ఉన్నదో చూడండి. అనగా నేనేమి చెప్పబోతున్నానంటే ఇప్పుడే చెప్పాను, నమ్మకం నశించిపోయింది. ఎంతవరకు నమ్ముతున్నారండి? కొంతవరకు నమ్ముతారు. అక్కడి నుంచి ఏదో తేడా తర్వాత ఆఖరికి అంటారు మనుషులం కదండి అంటే. మనిషికైతే యేసు ప్రభు నరావతారిగానేగా వచ్చింది. సింహాసనం ఆసీనుడైన పరమందు ఆకాశములు పట్టజాలని ఆయన మహిమ నీ కొరకు ఈ భూమి మీదకు నరావతారిగా వచ్చింది. నీకోసం ఆయన శ్రమను అనుభవించింది మనిషిగానే కదా. మరే ఆయన ఎందుకు నమ్మం? ఆయన ఎందుకు నమ్మకం లేదు? వాక్యం స్పష్టం. మళ్ళా చదువుతున్నాను. ఆయన చేయునదంతయో ఏం చేస్తున్నాడు ఆయన? నీలో ఆయన ఏం చేస్తున్నాడు? దట్ ఈజ్ మై పాయింట్. నీలో ఆయన ఏం చేస్తున్నాడు? చాలాసార్లు నువ్వు ఆయన కోసం చేస్తుంటావు. నువ్వు ఆయన కోసం ఇది ఇంతవరకు ఉండిద్ది, బాగానే ఉంది. కానీ నీవు ఆయన కోసం నువ్వు చేసే తృప్తి నీకు తృప్తిస్తున్నాయి, కానీ
ఆయన నీలో సంకల్పించిన ఉద్దేశించినదంతా తప్పనిసరిగా జరిగిద్ది, అంతే జరిగిద్ది. కానీ ఆ జరుగుబాటులో నీ నమ్మకం ఏంటి? చాలాసార్లు మనం ఆయన చేతికి అప్పగిస్తాం, కానీ అది జరిగిద్దని నమ్మం. 2 రోజులు అనుకుంటాం, 3 రోజులు అనుకుంటాం, లేకపోతే ఆయన మీద ఒక ఆశ పెట్టుకుంటాం, కానీ ఆ ఆశ అంతం వరకు వెళ్ళదు. మధ్యలో వెళ్ళిపోతున్నాం. కనుక ఈ వచనంలో 2 మాటలు ఉన్నాయి: యథార్థత, నమ్మకత్వం. ఆయన యథార్థుడు, నిన్ను యథార్థంగా జీవించమన్నాడు. ఎలా జీవించమన్నాడంటే నమ్మకముతో జీవించమన్నాడు. యథార్థమైన వానికి ఆయన మేలు చేస్తూనే ఉంటాడు. అన్ని విషయాల్లో మేలు చేస్తాడు. ఆ మేలు చేస్తాడనే నమ్మకం నీకుందా? వాక్యం స్పష్టం. మనకి ఈరోజు అన్నీ తెలిసిన మాటలే, మనసులో మాటలే. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక స్త్రీని, మనకు బాగా తెలిసిన స్త్రీ ఒక ఆమె ఉంది. యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టితే చాలు అనుకుంది. 12 ఏళ్ల నుండి రక్తస్రావము రోగము కలిగి అనేక మంది వైద్యుల చేతను తిప్పలపడి ఎన్నో తిప్పలపడి చివరికి యేసయ్యను గురించి విని, నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని. ఏంటి నమ్మకం? యేసు ప్రభు ఆమె మీద చాలా తల మీద చేసి ప్రార్థన చేయాలా, లేకపోతే గాయాలు ముట్టాలా, లేకపోతే ఏం చేయాలి? ఇంతకంటే మించిన నమ్మకం అల్పమైంది. ఆయన ముఖం నేను చూడకపోయినా పర్లేదు, కానీ ఈ జన సమూహంలో ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు. ఏం చేయాలనుకున్నది? వస్త్రము. ఇది ఆమె నమ్మకం. బాగుపడిందా లేదా? బాగుపడ్డదానికి ప్రభు అంటున్నాడు, సమాధానము గలదానవై పొమ్ము. ఇదంతా జరగటానికి అప్పటికి ఆయన ఎదుట జన సమూహాలు బాగా రద్దీగా ఉన్నది. జన సమూహాలు ఆయన ఆక్యుపై చేసుకుని ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించండి 35వ వచనం నుంచి చూసినట్లయితే, సమాజమందరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, దీనికి ముందే ఈమె వచ్చి ముట్టుకోకముందే సమాజమందరపు అధికారి వచ్చి యేసయ్య దగ్గరికి అంటున్నాడు, అయ్యా యేసయ్యా కుమార్తెకు బాగలేదయ్యా, స్వస్థపరచయ్యా. జాగ్రత్తగా వినండి ఈ మాట. కుమార్తెకు బాగలేదయ్యా, స్వస్థపరచయ్యా. 35వ వచనం. ఇది తర్వాత జరిగింది. ఏం జరిగింది? ఈ స్త్రీ వచ్చి ముట్టుకోవటం, యేసయ్య ఆమెను ముందుకు పిలవటం, ముందుకు పిలిచిన ఆమె యేసయ్యను ఒప్పుకోవటం, యేసయ్య నెమ్మది గల దానివైపు పొమ్మని ఆయన. నువ్వు నమ్ముకున్నది కొంతవరకు అయితే నా నమ్మకంలో ఉంటే అంతకంటే ఎక్కువ చేస్తాడు దేవుడు. అది ఆమె పొందుకుంది. అయితే ఇప్పుడు సమాజ మందిరపు అధికారి పరిస్థితి ఏంటి? 35వ వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, ఎవరు? యేసయ్య ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది. యేసయ్య మటుకు ఇంకా వారికి ఉపదేశం చేస్తున్నాడు. సమాజ మందిరపు ఇంటికాడ నుంచి కొంతమంది వచ్చి సమాజ మందిరపు అధికారులు చెప్తున్నారు. ఈయనేమో యేసయ్య మీద నమ్మకం ఉంచుకున్నాడు. ఏం చెప్తున్నాడు? నీ కుమార్తె చనిపోయినది, నీవింకా బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావు? అయితే యేసయ్య అంటున్నాడు, చూడండి 36వ వచనం. ఏమంటున్నాడు యేసయ్య? వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రం ఉంచమని సమాజపు అందరి అధికారితో ఏముంచాలండి? లోకమంతా నిన్ను ఆందోళన గురి చేస్తుంది, నీ ఇంటి వారు నిన్ను ఆందోళన గురి చేస్తున్నారు. ఇంకెంతసేపు అంత అయిపోయింది, ఏం లేదు, రా, బస్సు వెళ్ళిపోయింది, పిల్లడు పరీక్షలు అయిపోయినాయి, టైం అయిపోతుంది, అదే అయిపోయింది, ఇదే అయిపోయింది. ప్రాణం పోయింది కుమార్తెకి, నీకెందుకు ఇంకా ఆయన ఇసుకిస్తారా? వదం తొందర పెడుతున్నారు. కానీ యేసయ్య అంటున్నాడు, లోకమంతా నిన్ను భయపెట్టిన నమ్మిక మాత్రం ఉంచు. నీ నమ్మకము ఎప్పుడు ప్రభువు వ్యర్థము కానివ్వడు. నమ్మిన ఎడల నీ నమ్మకానికి తగిన ప్రతిఫలము నువ్వు పొందుకుంటావు. పిల్లరా, మనకు బాగా తెలిసిన వాక్య భాగం. యేసయ్య ధోనిలో శిష్యులు వెళ్తున్నారు. యేసయ్య అదే ధోనిలో కింద పడుకొని ఆమరమున తలగడవ మీద నిద్రపోతున్నాడు. తల వాల్చుకున్నాడంట కష్టపడి.
ధోనిలో యేసయ్య ఉన్నాడు, యేసయ్య శిష్యులు. ఆ యేసయ్య ఉన్న ధోని మీదకి పెద్ద గాలి వాన వచ్చింది. యేసయ్య ఉన్న ధోని మీదకే. ఇక్కడ సమాజ మందిరపు అధికారి యేసుతో ఉంటేనే తొందర, యేసయ్యతో లేకపోతే తొందర లేదే. లోకంలో కూడా యేసయ్య బిడ్డలకే తొందర. యేసయ్య బిడ్డల గురించే ఆ వ్యర్థమైనవి మాట్లాడుకునేది. యేసయ్య బిడ్డల మీదకనే అపనిందలు పెట్టేది. యేసయ్య బిడ్డల మీదకనే ఆ పౌరుష పదజాలము. ఎందుకు? వారి నమ్మకాన్ని తీసివేయాలి, వారు ఉంటున్న స్థితి నుంచి వాళ్ళని త్రోసివేయాలి. ప్రకృతి అంతా యేసయ్య మీదకి వచ్చేసింది. వీళ్ళు పోయి యేసయ్యని లేపుతున్నారు. నశించిపోతున్నాము. నీకు చింత, నీకు బాధ లేదా? మేము చచ్చిపోతున్నాం. మరి ఈ పడవలో యేసయ్య ఉన్నాడుగా, వీళ్ళు చచ్చిపోతే మనిషిగా ఆయన కూడా చనిపోవాలిగా. మరి యేసయ్య నేర్పించింది వీళ్ళకి గుర్తుందా? గుర్తు లేకుండా పోయిందా? చాలాసార్లు మన పరిస్థితి కూడా అలా ఉంటుంది. యేసుతోనే ఉన్నాం, యేసులోనే ఉన్నాం, కానీ ఆందోళన. అందుకనే పేతురు భక్తుడు అంటాడు, యేసు ప్రభు వారి చింత అంతా నిన్ను గురించే. వీళ్ళేమో మేము నశించిపోతున్నాం, మేము చచ్చిపోబోతున్నాం, నీకేం బాధ లేదా అంటున్నారు. కానీ యేసయ్య అంటాడు మిమ్మల్ని గురించే నా చింత అంతా. బాధ ఎందుకు? మీరు ఉండాల్సిన స్థితిలో ఉండలేదు, మీ చింత యావత్తు నా మీద. అంటే ఆ కింద విలువలేని ఆ స్థితి కూడా నువ్వు ఉంచుకుంటున్నావు, కానీ నాకు ఇవ్వట్లా. ఏమండి? విలువలేని స్థితిని కూడా నువ్వు ఉంచుకుంటున్నావు. మిమ్మల్ని గురించి ఆయన చింతించుచున్నాడు. లక్ష్యం ఉంచట్లా, నమ్మకం లేదు, నమ్మకం సన్నగిల్లిపోతుంది. ఇప్పుడు యేసయ్య లేచి వచ్చి ఆ పడవలో గాలిని గద్దించగా నీరు నిమ్మళమాయన. గాలిని గద్దించగా నీరు ఏమైందండి? ఒక మిషనరీ అంటాడు, నీళ్ళని యేసు ప్రభు వారు గద్దిస్తే కుక్క పిల్లలాగా వెళ్ళిపోయిందంట. ఎలా వెళ్ళింది? ఆ కుక్క పిల్ల అరుచుకుంటా వచ్చింది కదా, అరుచుకుంటా వచ్చిన కుక్క పిల్ల మనం ఆ యజమానుని చూసి లేకపోతే దాన్ని దండించినప్పుడు అది ఎలా వెళ్ళిద్ది? అరుసా వెళ్ళిద్దా, మామూలుగా మూలుక్కుంటూ వెళ్ళిద్దా? అని తర్వాత అది కూడా ఉండదు. కానీ మనోళ్ళు మటుకి దెబ్బలు పడేదాకా ఉంటాయి. ఎట్టుంటాయి? దెబ్బలు పడేదాకా ఉంటుంటాయి. గాలి సాంద్రము దేవుని మాటకు లోబడి ఏమైపోయినాయి అండి? ఇప్పుడు మనుషులు గొప్ప, ఈ యొక్క గాలి సముద్రం గొప్ప? ఎవరు ఎక్కువ మాట వింటున్నారు? ప్రకృతే మాట అంటుంది. అని ప్రకృతిని ఆహ్వాదించుచున్న, ప్రకృతిని అనుభవిస్తున్న నువ్వు మటికి ప్రభువు మీద నమ్మకము సన్నగిల్లుతుంది. నీ నమ్మకం ఎలా ఉంది ఈరోజు ప్రభువులో? చూడు, నీకు జరిగాయన్నీ, నీకు చేయి తలపెట్టినవన్నీ దేవుడు మేలు కొరకేనంట. ఈ నమ్మకం నీకుందా? ఒక చిన్న కష్టం, ఒక నష్టం, ఒక ఇరుకు, ఒక ఇబ్బంది వస్తే ఎమ్మటినే ప్రభువుని వదిలేయటానికి, ఆయన మీద నమ్మకం పోగొట్టుకోవటానికి నువ్వు తాపత్రయపడుతున్నావు. అందుకని ఇక్కడ అన్నాడు ఆయన 33:4 కీర్తనలో ఆయన అన్న మాట, భక్తుడు రాసిన మాట, ఆయన చేయునదంతయో నమ్మకమైనది. ఆయన చేయునదంతయో ఎలాంటిదండి? నమ్మకమైనది. ఆయన చేయునదంతయో నమ్మకమైనది. ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు నమ్మకంగా ఉండాలని ఆయన నీ దేశంలో నమ్మకస్తుల కోసం ఆయన వెతుకుతున్నాడు. నువ్వు ఆయన కంట్లో పడతావా? లేదు. ఆయన చూచినప్పుడు నువ్వు ఆయనకు విరోధముగా, ఆయనకు వ్యతిరేకముగా నిలబడతావా? ఆలోచించండి. పాత నిబంధన బాగా గుర్తుంటే మాట ప్రతి వారం ఒకటి చెప్తున్నా. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయం 2:20. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ
వచ్చినము. యెహోషాపాతు నిలబడి, యూదా వారలారా, యెరూషలేము కాపరస్తులారా, లిసన్ మై వర్డ్, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనిడి. ఎవరిని నమ్ముకోవాలి? మీ దేవుణ్ణి మీరు నమ్ముకోండి. అందరిని నమ్ముతావు లోకంలో, ఎవరిని నమ్మో? ఏమండి, పెళ్లి ప్రమాణాల్లో జాపిస్తారు లోబడి. ఎవరిని? భర్తకి భార్య చేసింది లోబడి. అంటే లోకాంతటికి లోబడిద్ది, కానీ ఇంట్లో మటుకి లోబడే ప్రసక్తే లేదు. లోబడే ప్రసక్తి లేదు. అందుకనే చాలామంది సంఘాల్లో స్త్రీలు మౌనంగా ఉండాలంటే సంఘాల్లో మౌనంగానే ఉంటారు, కానీ ఇంటికి పోగానే ఆయన ఇంట్లో చెప్పిందే సంఘంలో చేయాలి. ఆమె ఇంట్లో చెప్పింది ఈయనకి సంఘంలో చేయాలి, లేకపోతే ఇల్లు వల్ల కాడు. అలానే అందరినీ పరిశీలిస్తారు, కానీ వీళ్ళను పరిశీలించరు. ఎవరు? పురుషులు. అందుకని మీరు ప్రేమించండి అన్నాడు, వాళ్ళని లోబడండి అన్నాడు. వీళ్ళు కూడా అంతే, యెరూషలేము నివాసులే, దేవుని పట్టణంలో, రాజు పట్టణంలోనే ఉన్నారు, దావీదు పురములోనే ఉన్నారు. కానీ వీళ్ళ దేవుడైన యెహోవాను విడిచి వీళ్ళ లోకాన్ని, పేరుకు క్రైస్తవులమే, పోయింది గుడికే, చర్చికే, కానీ నమ్మకం లేదంట. నమ్మకం లేదంట. చూడండి, మళ్ళీ చదువుదాం మాట. యెరూషలేము కాపరస్తులారా, యూదా వారలారా, యెరూషలేము కాపరస్తులారా, నా మాట వినండి. ఏంటి నా మాట అంటే, మీ దేవుడైన యెహోవాని నమ్ముకొనిడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనిడి, అప్పుడు మీరు కృతజ్ఞులగుదురని. అంటే దేవుని ఎడలే కాదండి, సేవ ఎడల, సేవకుల ఎడల కూడా ఈరోజు జనానికి భయం లేదు, భక్తి లేదు కదా. ప్రతి వాళ్ళు వారి ఇష్ట ప్రకారం కృతజ్ఞత లేకుండా జీవించడానికి కారణం ఏమిటంటే, అసలు దైవజనుని దేవుణ్ణే నమ్మట్లా. దైవజనుడి ఏర్పరిచిన దేవుణ్ణి లోకానికి లోబడతారు, కానీ లేదు. అందుకని కృతజ్ఞత లేదు. అందుకని స్పష్టంగా అంటున్నాడు, ప్రవక్తలను నమ్ముకొనిడి, అప్పుడు మీరు కృతజ్ఞతలు అయి ఉంటారు. అర్థమైందండి? దేవునికి స్తుతి చెల్లించే క్రమము లేదు. నిష్టానుసారంగా సంఘ ఆరాధన అన్వయించుకొని జీవించేది నమ్మకం లేని జీవితాలు ఎలానే ఉంటాయి. ఎందుకని అంటాడు యెహోషాపాతు, ఇదిగో మీ దేవుణ్ణి నమ్ముకోండి, మీ దేవుని పక్షమున మీ కొరకు నిలుచున్న ప్రవక్తలను నమ్ముకోనండి, అప్పుడు మీ జీవితంలో సమస్తం ఫుల్ఫిల్ అవుతాయి. కృతజ్ఞత చెల్లించాలంటే జరగాలి, మాట ప్రకారం జీవించాలి. చాలా అనుకుంటాం, చెప్పేటప్పుడు తీర్మానాలు చాలా తీసుకుంటాం, ఉండాలి, చెయ్యాలి, అట్టుండాలి, ఎట్టుండాలి అని. ఏమీ ఉండవు. అందుకనే కంపు కొట్టేదాకా దాన్ని వదిలిపెట్టాం. కంపు కొట్టినా కానీ యేసు ప్రభు నిన్ను వదిలిపెట్టడం. అర్థమైందండి? నీ జీవితం అంతా శ్రమ అనుభవించినా ఆయన నిన్ను వదిలిపెట్టడు. అటని నేను శ్రమ పెట్టాలని ఆయన ఉద్దేశం కాదు. నీ నమ్మకం సన్నగిల్లింది. అందుకనే ఈ సమాజ మందిరపు అధికారితో ప్రభు అంటున్నాడు, నమ్మకం మాత్రం ఉంచు. నమ్మకం మాత్రం. ఆ గడిలోనే ఆమె అక్కడ స్వస్థపరచబడ్డాది. ఇక్కడున్న వాళ్ళు ఏమో తొందర పెడుతున్నారు, అక్కడ దేవుని కార్యం ప్రశాంతంగా జరిగిపోయింది. ఆలోచించండి. నిత్యము యేసయ్యతోనే ఉంటాం, యేసయ్యలోనే గడుపుతాం, కానీ ఆ యొక్క స్థితి మాత్రం కోల్పోతుంటాం. ఏ స్థితి? యేసయ్య మీద నమ్మకం ఉంచే స్థితి. నమ్మకం ఉంచే, యేసయ్యతో దగ్గరగా ఉన్న కుటుంబం మనకు తెలుసు కదా, బేతనీయ కుటుంబం. ఆ బేతనీయ కుటుంబంలో మరియేమో యేసయ్య దగ్గర కూర్చొని వాక్యం వింటుంది, మార్తేమో పరిచర్యలో ఉంది. 3 వారాలు అదే జ్ఞాపకం చేసుకున్నాం, 4వ వారం కూడా అదే చెప్తున్నా. లాజరేమో అసలు ఆ ఇంటికే దూరం అయిపోయాడు. యేసయ్య రావటం, ఈయన పోవటం, యేసయ్య రావటం, ఈయన మరణం వచ్చింది. మరణించిన వార్త యేసు ప్రభువుకి వచ్చింది. ఎన్ని రోజులు అయిందంటే 4 రోజులు అయింది. ఎన్ని రోజులు అయిందండి? 4 రోజులు అయింది. 4 రోజులు అయింది. యేసయ్య పోవాలని తీర్మానం చేసుకొని శిష్యులని సిద్ధం చేశాడు. జాగ్రత్తగా అయినండి.
తినటానికైతే ముందు ఉంటున్నారు శిష్యులు, ఆయన వెంబడించే జనం. పని చేయడానికి కూడా ఆతృతగానే ఉన్నారు. కానీ యేసయ్య చనిపోయిన వ్యక్తి దగ్గర పోవాలంటే ఈ శిష్యులు అంటున్నారు, ఏమయ్యా మనం కూడా సావటానికా ఏంది? ఇప్పటికే నేను యూతులు చంపాలని తిరుగుతున్నారు. ఎట్ట చేయాలనుకున్నారంట? ఏదన్నా మేలు జరిగితే యేసయ్య కావాలి, మేలు లేకుండా యేసయ్య కోసం నిల్చోవాలంటే యేసయ్య వద్దు. యేసయ్య వద్దు. ఎవరు కావాలి? లోకం కావాలి. మమ్మల్ని కూడా చంపాలనుకున్నావేంది? మీ ఇష్టం, రండి అని పోయాడు. జాగ్రత్త వినండి. యోహాను సువార్త 11వ అధ్యాయం యేసయ్య వచ్చాడు, ఆ ఇంటికి వచ్చాడు. లాజరు దగ్గరికి వెళ్తున్నాడు. లాజరును బ్రతికించాలని ఆయన తపన పడుతున్నాడు. లాజరు దగ్గరికి వెళుతూ ఆ ధర్మశాస్త్రం అంతా చెప్తుంటే మార్తమ్మ అంటుందో చూడండి, 27వ వచనం. అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో డైరెక్ట్ టాక్. మంచిదే, కావాలి, ఇది యథార్థత. ఏమంటుంది? యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి నీ చనిపోడని 25, 26 వచనాల్లో చెప్తుంటే, ఈ 27వ వచనంలో మార్తమ్మ అంటుంది, అవునయ్యా నువ్వు మెస్సయ్యవి, నువ్వు మా కోసం రానై ఉన్నావా, మెస్సయ్యవి, క్రీస్తువి. ఒప్పుకుందా లేదా? ఎట్టా ఒప్పుకుంది? ఇప్పుడు బ్రతికిస్తావని ఒప్పుకోలా. ఒకరోజు వస్తుందో చూడు, ఆ రోజు నువ్వు బతికిస్తావు. మెస్సయ్యగా వచ్చినప్పుడు నువ్వు బతికిస్తావు. నువ్వే మెస్సయ్యవి, వస్తావు, అప్పుడు బతికిస్తావు. కానీ యేసు ప్రభు ఇప్పుడు అంటాడు. ఇప్పుడు చూడండి 24వ వచనం, 11:24 యోహాను సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. నీ సహోదరుడు మళ్ళా లేచునని ఆమెతో చెప్పగా ఎవరితో? మార్తతో చెప్పగా, మార్త ఏమంది? అవును మెస్సయ్య నువ్వే అంది. 24 కూడా చదువుదాం. మార్త ఆయనతో అంచె దినమున పునరుద్ధానమందు లేచునని. అదండి ఆమె నమ్మకం. ఆమె నమ్మకం ఇప్పుడు కాదు బతికేది. యేసయ్య ఎక్కడుంటే అక్కడ వెలుగు. యేసయ్య ఏది చెప్తే అది జరిగింది. ఆ వాక్యము సత్యము, ఆ వాక్యము నిత్యము. వాక్యము కలుగునుగాక అంటే కలిగిన వాక్యము ఇప్పుడు యేసు ప్రభును సృష్టికర్తగా ఆమె అంగీకరించట్లా. నాకేది చేసినా ఈయన మేలు చేస్తాడని నమ్మట్లా. బ్రతుకుతాడు నిజమే, ఇప్పుడు కాదు, అంచె దినములో, చివర కాదు, ఇప్పుడు బతకాలి. ఎప్పుడో నీ జీవితం అయిపోయిన తర్వాత, ముసలమ్మ అయిపోయిన తర్వాత, ఆ లోకంలో ఉన్నప్పుడు అయితే అప్పుడు విశ్వాసం పుట్టిద్ది, ఒళ్ళంతా ఉడిగిపోయిన తర్వాత. కానీ క్రైస్తవుడికి అప్పుడు కాదు పుట్టాల్సింది, ఒంట్లో శక్తి ఉండగానే పుట్టాలి. నీ బాల్యం ముందనే నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకోవాలి. నీ బాల్య దినములుంది, చిన్నతనము నుంచే నీకున్న లోకాల వాటిని బంధించుకో, నీకున్న వ్యసనాలను బంధించుకో, నీకున్న సొంత ఆలోచన బంధించుకో, నీ శరీర సుఖాన్ని కోరుకోబాకో, వదిలే కదండి. నచ్చిన గొడ్డే కట్టుకుంటాం, పక్కన వాళ్ళకి ఎంత అభ్యంతరకరమైన, ఇష్టం లేని తిండే తింటాం, ఎవరికి? పక్కన వాళ్ళకి అసహ్యం వేసేదైనా. కానీ ప్రక్క వ్యక్తి కొరకు నువ్వు ఏది బంధించుకోలేవు. ఎలా వచ్చింది నీ నమ్మిక? మార్త నమ్మకం ఏమిటంటే అంచె దినములో నువ్వు లేపుతావు, ఇప్పుడు కాదు, నువ్వు బ్రతికించబడతాడు. నా కొడుకు నీ మాటిని, నా తమ్ముడు క్షమించు, నా తమ్ముడు బతుకుతాడు. అయితే ఇప్పుడు కాదు, ఎప్పుడు? అంచె దినము. మెస్సయ్య క్రీస్తు అనబడిన మెస్సయ్య వస్తాడుగా, నువ్వే ఆ మెస్సయ్య నమ్ముతాను, కానీ ఇప్పుడు కాదు. మరీకేమో నమ్మకం ఉంది, దూరాన్ని ఏడుస్తూ కూర్చుంది. ఈ మార్తకేమో దూరంగా తిరిగింది కదా, దగ్గరికి రాలా ప్రభువుకి. అందుకని తెలివి ఎక్కువైపోయింది. ఏమెక్కువైందండి? లోకపు ఆలోచన ఎక్కువైపోయింది. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, గ్రీసు దేశస్తుల గురించి, యూదుల గురించి రాస్తూ, కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి ఎలా ఉందో వెర్రితనం అని రాస్తూ,
ఆయన అంటాడు గ్రీసు దేశస్థుల గురించి, యూదుల గురించి. చదవండి 18 నుంచి కిందకి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 ఆన్వర్డ్స్. రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. జ్ఞానుల జ్ఞానమును నాశనము చేసేదను, వివేకుల వివేకమును శూన్యపరుతును. ఈ లోకపు తర్కవాది ఎవరండి? ప్రతి దానికి వాదన. నేనింతే నువ్వంతే, నేనింతే నువ్వంతే, నేనింతే నేనింతే, మేమంతే. కుదరట్లేదు ఇంట్లో, తమ్ముడు ఒప్పుకోట్లా, అన్న ఒప్పుకోట్లా, ఆయన ఇష్టపట్లా. తర్కం ప్రతిదానికి ఏంటి? మాకు కుదరదు, మేమింతే, మాకు కుదరదు, మేమింతే. ఎలా? మార్తా అంచెదినాను లేపుతాడు, అంచెదినాను లేపుతాడు. మార్తా ఏమండి? చదవండి ఆయన. యూదులు సూచిక క్రియలు అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుతున్నారంట. యూదులకేమో సూచిక, ఎందుకంటే సొంతాళ్ళు కదా, ఏమైనా జరిగితే ఒప్పుకుంటాం. మేఘం వస్తేనే వర్షం పడిద్ది, లేకపోతే లేదు. ఏమొస్తాయండి? ఎండలు కాస్తేనే భూకంపాలు వస్తాయి, లేకపోతే లేదు. ఏదో ఇట్లా గుడి గుర్తు కావాలి, గుడ్డి గుర్తు కావాలి యూదులకి. గ్రీసు దేశస్తులకి ఏమో చదువు ఎక్కువ కదా, జ్ఞానం. ఈ మార్తమ్మ అదే కోవకు చెందింది. ఏం కావాలి మార్తమ్మకి? జ్ఞానముతో కూడినది, చదువు రకంగా, సైన్స్ పరంగా ప్రూవ్ చేయాలి. ఎలా చేయాలండి? ఎలా చేయాలి? అందుకని అన్నాడు, గ్రీసు దేశస్తుల్ని వ్యర్థపరుస్తా, యూదుల్ని వ్యర్థపరుస్తా. ఇప్పుడు మార్త మాట కూడా వ్యర్థం కావాలి. నమ్మకం లేదంటే ఆమెకి. ఎంతమంది మార్తలు ఉన్నారు? ప్రతి వారు మార్తలే, పురుషులు కానీ స్త్రీలు కానీ. నమ్మకం లేదు. కానీ 40వ వచనములో ప్రభు అంటాడు, 40వ వచనములో ప్రభు అంటాడు, యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనములో ప్రభు అంటున్నాడు, అమ్మా అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని ఆమెతో నేను నీతో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ ఓన్లీ. ఎందుకంటే నువ్వే అటు ఇటు కాకుండా ఉన్నావు, నమ్మకం లేదు. ఏముంటావు? మహిమ చూడాలంటే నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ, నమ్మకం కావాలి. ఆయన మాట యథార్థమైన మాట భూమి మీద నెరవేరుతుంది. కానీ ఆయన యందు నమ్మకం ఉంచుంది నువ్వు. కాబట్టి ప్రభు అంటున్నాడు, నమ్మకం ఉంచితే భూమి మీద మేలు. మహిమ ఎక్కడండి? పరలోకంలో కదా. పాట పాడుకుంటాగా, మహిమలో నీ ఉండు చోటికి నన్ను చేర్చేదనంటివే. చేరుస్తాడా లేదా? ఆ మహిమని నీకోసం భూమి మీదకి తెస్తాడు. పేతురు యోహానులకు చూపించడానికి తేలేదా? యేసుపై ఎత్తైన స్థలములో ప్రార్థించుకుంటగా మోషేను ఏలియాను దేవుని మహిమతో ఉన్నారు. పరలోక మహిమను ఇస్తాడు భూమి మీద నిన్ను మహిమపరచడానికి, ఆయన నిన్ను ఘనపరచడానికి, ఆయన ఘనతను నీకు ఇవ్వటానికి కూడా ఇష్టపడతాడు. ఎప్పుడు? నమ్మకం ఉంచితే. ఎంతవరకు అండి? ఎంతవరకు? అందుకనే యోహాను గురించి రాసిపడ్డ మాటలో నమ్మకమైన సాక్షి అంటాడు. పౌలు భక్తుడు ఇదే పదే ఈ మాట అంటాడు, నమ్మకమైన సాక్షులు. నువ్వు ఏ సాక్షిగా ఉన్నావు ఈరోజు? ఆయన మాట యథార్థము, యెహోవా వాక్యము యథార్థము, ఆయన చేయునదంతయో నమ్మకమైనది. మరి నీ నమ్మకం ఏమిటి? నీ స్థితి ఏమిటి? ఒకసారి ఆలోచించు, తలవంచు. నువ్వెంతగా నమ్మితే ప్రభువు నిన్నంతగా హెచ్చించువాడు. నువ్వు ఎంతగా నమ్మితే ఆయన నిన్ను అంతగా ఆశీర్వదించువాడు.
నీలో ఈరోజు నశించిపోయిన నమ్మకాన్ని బయటికి రప్పించాలని ప్రభు దాన్ని మరలా వెలిగించాలని ఇష్టపడుచున్నాడు. శిష్యులను చింత లేదా అన్న శిష్యులను చింత మీకెందుకు అన్నాడు. ఈరోజు మానవ సందర్భంలో కూడా లాజర్ను బ్రతికించడానికి వచ్చిన యేసు ప్రభువారు నీవు నమ్మిన ఎడల రాబోవు కాలపు మహిమను కూడా ఇప్పుడే చూస్తావని చెప్తున్నాడు. వీళ్ళరా సిలువలో దొంగతో యేసు ప్రభు అంటున్నాడు, యేసయ్యను అంగీకరించిన ఆ వ్యక్తితో, ఆ విశ్వాసితో ఇప్పుడు దొంగ కాదు ఆయన, యేసయ్య సహచరుడు. ఇంకా దొంగని పిలవబాకండి దయచేసి. సిలువలో వేలాడిన యేసయ్య సహచరుడు. ఆ సహచరుడు అంటున్నాడు, ఇదిగో అయ్యా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. నమ్ముతున్నాడు ఆయన, నమ్ముతున్నాడు కనుక యేసయ్య అంటున్నాడు నేడే ఇప్పుడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఇప్పుడేనండి దేవుడు నీకు నమ్మకాన్ని బట్టి ఇచ్చేది. నువ్వు నమ్మావా, ఆయన అన్నిటిలో నిన్ను హెచ్చిస్తాడు, ఆయనతో పాలిభాగాన్ని నీకు ఇస్తాడు. సహచరునిగా ఆయన నిన్ను ఏర్పరచుకుంటాడు, నీ మీద ఆయన ముద్ర వేస్తాడు. లేదా నమ్మలేదా, లోకము నిన్ను మోసగాడిగా, నిన్ను వంచకుడిగా, నిన్ను ఈర్ష్యపరుడుగా, నిన్ను కోపపరుడుగా, నిన్ను నానా రకాల ముద్రల మీద ఉంటాయి. ఈ ముద్ర కావాలి, క్రీస్తు అని ముద్ర కావాలా, లేదు లోక సంబంధమైన ముద్ర కావాలా ఆలోచించు. ప్రభు నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. అందుకనే ఆ శిష్యులతో పడవలో క్రింద బాగానే పడుకొని ఉన్నాడు. మరణ సందర్భంలో బేతనయ్య గృహానికి వెళ్ళాడు. ఈరోజు నీతో కూడా ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడటం లేదు. ఆయన వాక్యము యథార్థము, ఆయన మాట నమ్ముకోండని ఒక అన్యరాజు చెప్తున్నాడు. యూదులారా, యెరూషలేము ప్రజలారా, యెహోవా మాటను నమ్ముకోండి, యెహోవా ప్రవక్తల మాటలు నమ్మండి, కృతజ్ఞత కలిగి జీవించండి. యేసు ప్రభువారు కన్నులెత్తి దేవునికి కృతజ్ఞతలు చెల్లించేస్తున్నాడు. అయ్యా, నీవు నా మనవి వినినందుకు వందనాలు తండ్రి, నీవు నా మనవి వినినందుకు వందనాలని యోహాను సువార్త 11వ అధ్యాయం 46వ వచనంలో. ఇదిగో కృతజ్ఞత తెలియచేయాలంటే నీలో నమ్మకం ఉండాలి కదా. యేసయ్య నిన్ను నమ్మి ప్రాణము పెట్టాడు, మరి నీలో ఏ నమ్మకం ఉన్నది? ఒకసారి ఆలోచించుకో, పరిశీలన చేసుకో. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరు మాకు నమ్మకస్తులైనను మేము నమ్మలేనిగా వ్యక్తిగా ఉన్నాము తండ్రి. మారవలసింది మానవాళిగా మేము నాయన మార్చమని వేడుకొనుచున్నాం, బుద్ధి చెప్పమని వేడుకొనుచున్నాం. నమ్మి కృతజ్ఞతలు కలిగి జీవించు భాగ్యమును దయచేయం, మీ యొక్క మేలులు దయచేయం, మీ ఆశీర్వాదములు దయచేయం, మీ నెమ్మదిని దయచేయం. మరొకసారి కూడి ఉన్న బిడ్డలను, వారి కుటుంబములను నాయన నిత్యమైన ఆశీర్వాదములతోనూ నిర్ధమైన దీవెనలతోనూ నాయన మీ యొక్క మేలులతోనూ హెచ్చించమని మరొకసారి నాయన ఈ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తుండే. జీవితంలో సమృద్ధిని, కుటుంబంలో సంతృప్తిని, ఆనందమును, ఆశీర్వాదమును మీ యందు నమ్మకత్వముతో వర్ధిల్లింపచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుడు సకలమైన దీవెనలు మీకెల్లరికను ప్రభు సదా సమృద్ధితోనూ నిత్యమైన ఆనందముతోనూ తోడై నడిపించునుగాక. ఆమేన్.